రాజీవ్ గృహకల్ప పేరుకు ప్రభుత్వం కట్టించిన గృహాలు, పేరుకు మాత్రం సొంత ఇల్లు కానీ వాళ్ళు పడుతున్న ఇక్కట్లు ఎన్నో. రాఘన్నగూడ జేఎన్యూఆర్ఎం కాలనీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఇండ్లు కట్టించడం జరిగింది. ఈ కాలనీని మొదటి దశ, రెండవ దశ, మూడవ దశలుగా విభజించి నిర్మించడం జరిగింది. ఒక్కో దశలో నిర్మించిన రాజీవ్ గృహకల్ప భవన సముదాయం బ్లాకులుగా ఏర్పాటు చేసి ఒక్కో బ్లాకును 32 కుటుంబాలకు కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనం రాఘన్నగూడలోని రాజీవ్ గృహ సంకల్పంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న జనాలంతా కూడా మనం చూస్తుంటే డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు అన్నీ కూడా, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బ్లాక్లో 16 మంది, ఒక బ్లాక్లో 24 మంది, ఒక బ్లాక్లో 34 మంది ఇలా కుటుంబాలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ కాకపోతే ఇక్కడ ఉన్న సదుపాయాలు ఏది కూడా సరిగ్గా లేకపోవడం వల్ల బ్లాక్ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. అంటే వాళ్ళు సొంత ఇల్లు లేక గవర్నమెంట్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన రాజీవ్ గృహ సంకల్పంలో ఇల్లు వచ్చిందన్న సంతోషమే తప్ప ఇక వాళ్ళకు మిగిలిందంతా చాలా విచారమే అంటున్నారు. వాళ్ళు అనేక బాధలు, ఇక్కడ నీళ్లు లేక, అంటే ఇక్కడ ఉండడానికి నీళ్లు లేక, కరెంటు సదుపాయం లేక, ఒక ట్యాంకర్ వచ్చిందంటే వాళ్ళు ఒక డ్రమ్ము పట్టుకుంటే, డబ్బులు ఇచ్చి డ్రమ్ము పట్టుకుంటే అదే డ్రమ్ముని వాళ్ళు కనీసం ఒక 10-20 రోజుల వరకు వాడుకునేటువంటి ఒక దుస్థితమైన పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ ఉండడానికి కట్టిన ఇండ్లు కూడా అన్నీ కూడా కూలిపోయి, అన్నీ కూడా అద్దాలు పగిలిపోయి, ఓ పక్క చెత్త చెదరంతో, రాత్రి అయితే పాములు, ఇలా ఇవన్నీ కాకుండా, ఇదంతే కాకుండా బయట నుంచి వచ్చిన కొంతమంది అఘాయిత్యాలకు కూడా వాళ్ళు భరించుకుంటూ ప్రతి క్షణం వాళ్ళు భయపడుతూ బతుకుతున్నారు. ఇక్కడ అరకొర వసతులతో ఏర్పడ్డ ఈ గృహ సముదాయాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఏ ఒక్క కుటుంబం కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం మనం ఇప్పుడు ఈ బ్లాక్ నుంచి చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ బ్లాక్ అంతా కూడా ఎంటీగా ఉంది. అంటే ఇక్కడ సదుపాయాలు ఏం లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ బ్లాక్లో ఇది సింగిల్ బెడ్రూమ్, అంటే ఇప్పుడు ఇందులో 24 మంది ఉండాలి, అంటే 24 కుటుంబాలు ఉండాలి. కానీ ఒక్క కుటుంబం కూడా ఇందులో ఎవరు కూడా ఉండలేకపోతున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నట్టయితే కిటికీలు పలిగిపోయి, అదేవిధంగా ఇంతకుముందు ఉన్న ఈ రూమ్లో ఇంతమంది కూడా ఇంతకుముందు ఎవరో ఉండి వాళ్ళు కాల్ చేసినట్టుంది. చూసుకున్నట్టయితే పుస్తకాలు చెదారం చూడండి, ఆ కిటికీలు పడిపోయి అంత చాలా దుర్భర స్థితిలో ఉంది ఇక్కడ పరిస్థితి అంతా కూడా, అంత దుమ్ము ధూళి బట్టి ఉంది. సో ఇక్కడ ఇది జనాలు, ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులు కూడా ఏం సదుపాయాలు కూడా సరిగ్గా లేక ఇక్కడ ప్రజలు ఎవరు ఉండలేకపోతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనం కరెంట్ పోల్ చూసుకుంటున్నాం. కరెంట్ పోల్ వైల్ కలెక్షన్స్ ఎలా అయితే ఉన్నాయో అన్నీ కూడా కలెక్షన్స్ కట్టే ఉన్న పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పటి వరకు ఏ ఒకటి కూడా పవర్ కలెక్షన్ ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనబడడం లేదు. ఇక్కడ 24 కుటుంబాలు ఉండాల్సిన పరిస్థితిలో చూస్తుంటే పైనుండి కింది వరకు మొత్తం ఎంటీ బ్లాక్. అంటే ఇక్కడ ఉండలేక వాళ్ళు ఇక్కడ ఉండే వసతులు ఏం సరిగ్గా లేకపోవడం వల్ల, మరియు ఆ వసతులకు పెట్టే ఆదాయం వాళ్ళకు సరిపోక ఇదేదో అక్కడనే భరిస్తూ ఉన్నామన్నట్టు వాళ్ళు పట్టణం వెళ్ళి అక్కడనే వలసదారులుగా వెళ్ళి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నగరంలో నానాటికి పెరిగిపోతున్న ఇంటి అద్దెల నుండి ఉపశమనం కలుగుతుందనుకున్న నగరవాసికి ఇక్కడి అరకొర వసతులు తిరిగి నగరబాట పట్టేలా ప్రభుత్వాలు దారి చూపుతున్నాయి. ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తమ బ్రతుకులు మారుతాయని ప్రభుత్వం సంకల్పించిన డబుల్ బెడ్రూమ్లు తమకు వరప్రదాయినిగా మారుతాయని ఆశించిన ప్రజలు 4.5 ఏళ్ల నుండి నిరీక్షిస్తూనే ఉన్నారు. రాజీవ్ గృహకల్ప జేఎన్యూఆర్ఎం కాలనీలో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినా ఇక్కడి ప్రజలను మాత్రం లో వోల్టేజీ సమస్య పట్టి పీడిస్తూనే ఉంది. ఎన్నిసార్లు అధికారులతో మొరపెట్టుకున్నా వారిలో స్పందన మాత్రం శూన్యమని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ లేదు, మాకు చాలా కష్టం అవుతుంది, ఇక్కడ భయం అవుతుంది, పాము తిరుగుతున్నాయి, మాకు చాలా కష్టం అవుతుంది, బయట అయితే కిరాయి కట్టడానికి మాకు చాలా కష్టం అవుతుంది. ఇక్కడ అందరు తాగి వస్తున్నారు, తిరుగుతూనే ఉంటారు, మనకేమన్నారు అయితే ఎవరికి అడగలే సార్. इधर तो बहुत परेशानी है, पानी नहीं, करंट नहीं, कुछ भी नहीं, बड़े बड़े सांपा आते, कैसा पी के आके मारने को आते हैं इधर। किसको मार लेता हूँ? लेडीज को मारने को आते पी के। अच्छा, बाहर वाला आते नहीं तो इधर वाला बाहर वाले ही आता, फिर नया लोग आते, एक लेडीज को लेके आते, आके घर में घुस जाते, फिर उनको पूछे तो तुम्हारे को क्या हो रहा है, हमारा प्लाट है बोल के ऐसा डरा के जाते। रात में 5 बजे आते, 4 बजे आते, 2 बजे आते। हम किसको पूछना है, पैसा भर के तो 2-3 साल हो गया। अभी आता, जब आता बोल के पानी का करंट आता बोल के बोल रहे। अच्छा, अब तक अच्छा 2 साल से तो भी कुछ भी नहीं आ गया। अब क्या बोलना क्या नहीं, हमारे को तो नहीं मालूम हो रहा। पूछे तो वो आता बोल के बोलते। अब हम तो उनको बोल के दम को आ गए। पानी नहीं है, हाँ कुछ भी नहीं है, फिर डर हो रहा इधर मेरे को। पी के आते जाते रात को करंट नहीं है, कैसा रहे ना, बाहर आया तो किराया भरना पड़ता है, मेरे को बहुत मुश्किल है।
मेरे को उधर रहना बोला था, डर हो रहा मेरे को, कैसा रहना। दो जने हाँ, 1 साल होगा मैं उधर आके, अभी तक क्या भी नहीं होगा, अभी अभी बाहर से लोग आ रहा, पी के आ रहा, मेरे को बहुत मुश्किल हो रहा। లేడీస్ మీద సీసాలు ఇట్లా వేసిపోతున్నారు రోడ్ మీద కూర్చుంటే ఏమన్నారా అంటే ఆడోళ్ళు కొట్టిపోతున్నారు. అంటే ఇప్పుడు మీకు కావాలని మీ మీద సీసీలు వేసిపోతున్నారా? మరి ఈ విషయం గురించి మీరు పోలీస్ కంప్లైంట్ ఏం చేయలేదా? ఇచ్చినామండి. ఇస్తే వాళ్ళని పట్టుకొని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిరు, వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చి మా పిల్లలు ఏం తాగుతలేరు, ఏం చేస్తలేరు, ఏమైనా ఉంటే మాకు పైసలు ఉన్నాయి, మేము ఎట్లయినా చేస్తామని గొడవ పడుతున్నారు. మళ్ళీ అంటే డబ్బు ఉందన్న అహంకారంతో అట్లా చేస్తున్నారు. అబ్బాయిలు ఒక్కసారి చెప్పినా 2 సార్లు చెప్పినా అట్లనే చేస్తున్నారు. ఈ సమస్య ఎప్పటి నుంచి పీడిస్తుంది మిమ్మల్ని? సంవత్సరం నుంచి మీరు ఈ విధంగా భరిస్తున్నారు. కాకపోతే రెంట్ కట్టలేకనే ఇక్కడ ఉంటున్నాము. అంటే ఇప్పుడు వాళ్ళు ఆడోళ్ళ మీద ఆగాయిత్యం చేస్తున్న గురించి మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీస్ నుంచి కూడా ఏ విధమైన స్పందన లభించట్లేదు మీకు? ఏం లేదు. ఇక్కడ మీకు స్థానిక ఏ పోలీస్ స్టేషన్ వస్తుంది? స్థానిక అది ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అవును. పోలీసులు ఏ విధంగా స్పందించట్లేదా? అవునండి. మిషన్ భగీరథ లాంటి త్రాగునీటి ద్వారా దాహార్దిని తీర్చే మంచినీటి పైపు లైన్లు ఊరూరా ఏర్పాటైనట్టు ప్రభుత్వాలు చెబుతున్నా ఇక్కడి కాలనీ ప్రజలు మాత్రం గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర బారులు తీరి నీటి యుద్ధాలు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మీ పేరేంటని? నా పేరు జోసఫ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కమ్మగూడ పక్కన. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ? మేము 1 ఇయర్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఏంటి ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి ఏంటంటే సాయంత్రం అయితే భయం అవుతుంది. పాములు వస్తాయి, చెత్త చెదారం, మంచినీళ్ళు లేవు, అన్నీ కొనుక్కోవడమే. ఒక డబ్బా నీళ్ళు తెచ్చుకుంటే 10 రోజులు వాడుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళాలన్నా కష్టం. ఏ అద్దం చూసినా అంతే, చలిగాలు మొత్తం పగలగొట్టి ఉంటాయి, ఇండ్లన్నీ చెట్లు కూడా కూలిపోతున్నాయి. కానీ భయంగా బతున్నాం ఇక్కడ మేము. అది మాకేదైనా గవర్నమెంట్ సాయం చేసి కొంచెం కట్టించినందుకు గవర్నమెంట్ పేరు నిలబెట్టుకున్నట్టు చేస్తే, ఇది రాజశేఖర రెడ్డి గారు కట్టిన హయాంలో అందరికి సంతోషంగా ఉంది. అరే మున్సిపల్ ఆఫీస్ చుట్టూ గంటలు నిలబడి చేశాం. ఆ రోజు 1000 రూపాయలు కట్టుకున్నాం, 30,000 కట్టాము. డబ్బులన్నీ ఎటుపోయినాయో తెలియదు. మేము వచ్చి అనాథలా బతున్నాం ఇక్కడ. మాకు కొంచెం గవర్నమెంట్ ఇప్పటికైనా దయచూసి 12-14 సంవత్సరాలు అయిపోయింది కట్టి కూడా, మాకు దయచూసి కొంచెం మంచి చేస్తారని మేము ఆలోచిస్తున్నాం. అంటే ఏ విధమైన సార్? ఇప్పుడు కరెంటు కానీ, నీళ్లు కానీ, ఇప్పుడు రోడ్లు కానీ, మాకేంటంటే ఈ భయాందాలు ఒక పోలీస్ వ్యవస్థ కానీ వచ్చి సెక్యూరిటీ గార్డ్ లాగా సాయంత్రం ఇట్లా పెట్రోలింగ్ తిరుగుకుంటూ 1-2 సార్లు వచ్చినా కొంచెం భయం అనేది జనాల్లో ఉంటుంది పోలీస్ అంటే. కానీ ఇప్పుడు లేడీస్ బయటికి పోవాలన్నా కష్టంగా ఉంది. అంతా పని చేసుకునేవాళ్ళు సార్. మేమంతా పొద్దున పోతే సాయంత్రం 8-7 గంటలకల్లా వస్తాం ఇక్కడ. కానీ ఇంటికి వచ్చేసరికి ఏం జరుగుతుందో అనేది అక్కడ భయం మాకు. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఏమవుతుందో ఏంటో అన్న భయం గుప్పిట్లో బతుకుతున్నాం సార్ ఇక్కడ మేము. అడవి ప్రాంతం ఇదంతా. ఒకసారి మీరు అంతా చూడండి, ఒక్క కాంప్లెక్స్ కట్టారు, ఇన్ని కాంప్లెక్స్లో పబ్లికే లేరు. ఎందుకంటే భయంతో రావట్లేదు, నీళ్లు లేవు. వచ్చి ఏం చేయాలి మేము ఇక్కడ? చూస్తే చిన్న ఇరుకు గదులు కట్టారు. ఇరుకు గదులు అంటే 1-2 పిల్లలు ఉంటే సరిపోతలేదు, చదువుకునే పిల్లలకు కరెంటు లేదు. అది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి మీకు అంటే నీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు? మేము గ్రామ పంచాయతీ వాళ్ళు కాదు, బయట నుంచి ప్రైవేట్ వాళ్ళు ట్యాంకర్లు వస్తారు. ఒక డబ్బా నింపితే 100 రూపాయలు తీసుకుంటారు సార్ మాకు ఇక్కడ. అంటే గవర్నమెంట్ కూడా? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ వాళ్ళు. గవర్నమెంట్ లేదు, ఇంతకుముందు పెట్టారన్నారు కానీ ఆ గవర్నమెంట్ ఎవరికి వచ్చి పోస్తుంది ఇంతమంది మాకు తెలియదు. ఒక ట్యాంకర్ పెట్టారన్నారు కానీ మేము అందుకనే వచ్చాము. గవర్నమెంట్ పోస్తుంది, బోరు కూడా వేయించారని, ఆ బోర్లు లేవు, ఏం లేవు. ఇక్కడికి వచ్చేళ్ళకనేది నీళ్ళు లేవు. నీళ్ళ కోసం వాళ్ళు ఫోన్ చేయాలి, 10 సార్లు ఫోన్ చేస్తే బాత్రూమ్ పోవడానికి కూడా నీళ్ళు ఉండవు సార్ మాకు. ఒక పరిస్థితి అట్లా ఉంది. అది కరెంట్ పరిస్థితి అండి. కరెంట్ అంటే ఇప్పుడు ఒక లైన్ కరెంట్ ఉండదు సార్. చూడండి మీకు ఎన్ని వైర్లు వేసి పెట్టాము ఇక్కడ. కరెంటు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బెదిరించి వెళ్ళిపోతుంటారు మమ్మల్ని. మీరు ఎందుకు వేసుకున్నారు, కరెంటు దుర్వినియోగం చేస్తున్నారు. మరి మేము ఎట్లా ఉండాలి సార్ ఇక్కడ? మరి మీరు అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఏం ఇన్ఫార్మ్ చేయలేదా? ఇంకా ఇప్పుడు వరకు అయితే ఏం చేయలేదు సార్. మీకు ఎందుకంటే గవర్నమెంట్ మాకు చేస్తుందని ఆశతో ఇంతవరకు నిలబడ్డాము. మీరు కరెంట్ గురించి ఇంతవరకు కరెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ఎవరిని కూడా కలవలేదు? మేము వేసుకుంటున్నాం అంతే. కలవంది. మరి మీకు కరెంట్ సమస్య అనేది ఏ విధంగా తీర్తా అనుకుంటున్నారు? కలవంది అంటే ఇప్పుడు మాకు మీటర్ల కనెక్షన్ ఇస్తే కదా సార్ వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది పలానా మీటర్కి సప్లై చేసుకోండి మీరంటే ఒక పేపర్ హ్యాడ్ ఇస్తే అందరూ పోయి, ఇప్పుడు ఎవరు దొంగ కరెంట్ వేసుకోవాలని లేదు సార్ అక్కడ. ఎందుకంటే ఎవరైనా పని చేసుకునే వాళ్ళమే. 100 రూపాయలు పెట్టి డబ్బా నీళ్ళు కొంటున్నాం, 100 రూపాయలు కరెంటు బిల్ కట్టుకోలేమా? అది అవును. ఇక్కడ గ్రామ పంచాయతీ ఉందా? గ్రామ పంచాయతీ ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో మీరు బ్లాక్లో ఉంటున్నారంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ వ్యవస్థ వాళ్ళు చూసుకోవడానికి ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులు ఎవరు రాలేదా? ఎవరు రావట్లేదు సార్ ఇక్కడ. గ్రామ పంచాయతీ నుంచి కూడా ఎవరు లేరు. గ్రామ పంచాయతీ సర్పంచే రాడు ఇక్కడికి. ఇప్పుడు గ్రామ పంచాయతీ అయిపోయింది, మున్సిపాలిటీ పడ్డది, వాళ్ళు కూడా ఏం చేస్తలేరు. ఇప్పుడు అయిపోయి కూడా 6 నెలలు అయిపోయింది గ్రామ పంచాయతీ. ఎవరు సర్పంచ్ పనిచేస్తారు? ఆయన పేరు ఐడియా రావట్లేదు. మొన్న ఎన్నికలప్పుడు సర్పంచ్ పేరు ఏం పేరు చెప్పరాదు? అంజయ్.
అంజయ్ మేతర అంజయ్. తను ఏమైనా పట్టించుకోలేదు. ఇక అసలు వచ్చిన దాఖలాలు లేవు. మొన్న ఎన్నికలప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు తిరిగారు కదా ప్రచారం కోసం, అప్పుడు వాళ్ళకు రాజకీయ నాయకులు ఎవరు రాలేదు సార్. వాళ్ళకు ఉన్న క్యాండిడేట్స్కి వచ్చి తిరిగిపోయారు. ఇక మా కోటేయండి మేము చేస్తాం, మా కోటేయండి మేము చేస్తాం అన్నారు. ఇంత మటుకి వచ్చిన వాళ్ళు లేరు. అది 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 మీరు చెప్పండి అమ్మా. కాదు, చీకట్లో వచ్చి అడిగిన వాళ్ళు పగలొచ్చి అడుగుతారు, అప్పుడు చీకట్లో వస్తే వెళ్ళిపోతారు. వారు చీకట్లో వచ్చిల్లా మరి రాజకీయాలు అప్పుడే వచ్చేది, నైట్ వస్తారు నైట్ వెళ్ళిపోతారు. మరి తర్వాత మరి వాళ్ళు అన్ని బాధల్లో ఉన్నారు, వాళ్ళు చీకట్లో ఉంటున్నారు, మరి ఏంది ఆ పరిస్థితి అని ఒక్కరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. మరి అంతా భయంతో బతుకుతున్నాం ఇక్కడ మేము. అదండి, కరెంటు నీళ్ళు ఉంటే చాలా మంది వస్తారు ఇక్కడికి. మీరు అయ్యో ఒకటి దయచేసి గవర్నమెంట్ పట్టించుకొని చేస్తే మంచిది. మాకు ఒకటే రూమ్ ఉంది, పక్క పక్కన 2 బ్లాక్లు ఉన్నాయి. దాన్ని ఒకటి చేస్తే మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు సరిపోతుంది. ఒకటే ఉండేసరికి దాంట్లోనే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. ఒకటే బాత్రూము, ఒకటే బాత్రూంలోకి 4-5 రూమ్ ఉంటే ఒకటే బాత్రూంలోకి వెళ్ళాల్సి వస్తుంది. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. పాములు వస్తున్నాయి, కరెంట్ లేదు, ఇక్కడ వాటర్ మంచిగా లేదు. అన్నీ మంచిగా చేస్తే ఇంకా చాలామంది వస్తారు, ఇక్కడ మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంతే. ఇక్కడ మొత్తం ఎంత జనాభా ఎంత ఉంటాయండి? తెలియదండి ఎంత ఉంటుందో, మరి వస్తే కానీ తెలియదు. వస్తే సో మీరందరూ అనుకొని ఒకసారి అధికారులను సంప్రదించాలనే ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా? అంటే ఇప్పటికైతే ఏం రాలేదని, మేము వచ్చి కూడా 2 months అవుతుంది. ఇంకా కిరాయిలు కట్టలేక ఇల్లు ఉంది కదా అడ్జస్ట్ అవుదాంలే అని వచ్చాము. ఇంకా అందరూ వస్తే ఏమన్నా అనుకొని చేద్దామనేసి అనుకుంటున్నాం. అంటే మీరు రెంట్కుంటున్నారా? మీ సొంతమే, కానీ ఒకటే రూమ్ ఉంది. మేము 6-7 members ఉంటాము, దాంట్లోనే అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. చిన్న పిల్లలైనా సరిపోతలేదు. దాని 2 బ్లాక్లు దాన్ని ఒక్కడ చేస్తే చాలా మంది ఉన్న వాళ్ళకి ఒక ఫ్యామిలీకి సరిపోతుందని మేము అనుకుంటున్నాము. అంతే. మీరమ్మా? ఒక్కటే రూమ్ ఉంది, జర 2 రూములు మంచిగా డబుల్ బెడ్రూమ్ చేసి లైట్లు ఇచ్చి కొంచెం ఆర్డర్ ఇస్తే పబ్లిక్ వస్తారు, ఇతరులకు భయం కాకుండా ఉంటుంది. ఈ చెట్లు చేమలు కూడా ఇవన్నీ నీట్గా చేసి ఆ 2 ఇళ్ళు కలిసి ఒకటి చేసి ఈ లైట్లు వేయాలి. మెయిన్ లైట్లు లేవి, చీకటి భయం, చీకటి అయితే కుక్కలు ఇవంతా నీట్గా చేసి నీళ్ళు ఇచ్చి మంచిగా ఉంటే చాలు మాకు. అంతే. మీరు? ఒక్కరిద్దరు ఉండాలకి కొంచెం భయం అనిపిస్తున్నానా, కొంచెం గడుచుగా ఉంటారు, దెబ్బలాడతారు, భయం. కొంతమంది ఏమో మంచి ఫ్యామిలీ డ్యూటీలకు వెళ్ళిపోతారు, ఎవరాళ్ళు చేసుకుంటారు. ఒకళ్ళిద్దరు ఉండాలకి అసలు ఏం మాట్లాడటానికి ఉండదు, అదర్టీ చేస్తారు, భయంగా ఉంటుంది. అసలు బయటికి రావటానికి లేదు, లైట్ లేదు. అసలు ఇక్కడిక్కడ ఉండాలకే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒంటరిగా ఉండాలకే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇల్లు ఏమో బాగా ఇరుగ్గా అనిపిస్తుంది, పిల్ల జల్ల వస్తే సరిపోవట్లేదు. మీరు ప్రతిరోజు నీళ్లు కొనుక్కోవాల్సిందేనా? కాలనీలో అందరూ కూడా 10 రోజులకు ఒక డ్రమ్ము కొనుక్కుంటాం. 15 రోజులకు ఒక డ్రమ్ము 80 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. అంటే ఎంత పెట్టి కొనుక్కుంటాం? 80 రూపాయలు పెట్టి 6 రోజులకు ఒక డ్రమ్ము కొంటాం. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే 6 రోజులకు తక్కువనే వస్తాయి, ఎక్కువనైతే రావు. అంటే ఇప్పుడు మంచినీళ్ళకి మీరు వాడుకోవడానికి అన్ని అవే నీళ్ళు? మంచినీళ్ళు వేరే 15 రూపాయల డబ్బా. మంచినీళ్ళు ఆయన వచ్చి మంచినీళ్ళు పోతాడు. గవర్నమెంట్ ఇస్తుందా లేకుంటే? గవర్నమెంట్ అసలు ఎవరికి ఏమీ ఇవ్వదు, అన్ని మేము కొనుక్కోవడం. ఇక్కడ పని సౌలత్ కూడా లేదన్న. ఏదైనా పని చేసుకోవడానికి లేడీస్ ఏదైనా పని చేసుకోవడానికి కూడా పని సౌలత్ కూడా లేదు. మరి ఇక్కడ ఉన్న జనాభా అంతా కూడా వీళ్ళ జీవనాధారం ఏ విధంగా సాగుతూ ఉంటుంది? దూరం పోయి చేసుకుంటారు. ఇంటి నుంచి బైకులు ఉన్న వాళ్ళు 2-3 పోతారు, లేదంటే నడిచిపోతారు. బస్సుల ఆదాయం కూడా లేదు, ఉన్నోళ్ళ వరకు బస్సుల మీద పోదామని కూడా లేదు ఇక్కడ. ఇంకా ఎవరన్నా బండి ఉన్న వాళ్ళు అంటే జర లిఫ్ట్ అంటే గాడి దింపితే, లేదంటే దాని మీద పోతారు, లేదంటే నడిచిపోతారు. అంటే మీరు పట్టణంకి రావాలంటే నడుచుకుంటూనే రావాలా? ఇప్పుడు ఎంజాలు పోవాలంటే నడుచుకునే వెళ్ళాలి, బస్సు లేదు, ఏది లేదు. ఎవరన్నా ఆటోలు ఉంటే పోతాం, లేదంటే ఇంకెవరన్నా లిఫ్ట్ తీసిపోతాం, లేదంటే నడిచిపోవాలి. లేడీస్ కూడా ఈ నుంచి ఆడి నుంచి ఒక్క మనిషి ఈ నుంచి ఆడికి నడిచిపోవాలి. మేము డైరెక్ట్ పోల్తో తీసుకుంటున్నాం, క్లియర్గా చెప్తున్నాం. మేము 7 years అయింది నేను వచ్చి. ఒక్క లైట్ లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, చిమ్మ చీకటి. ఇంకా పాములు అయితే ఉన్నాయి, చాలా ఫుల్ పాములు ఉన్నాయి. అంత భయం వేస్తుంది. నీళ్ళు కావాలి, ఆ ఇల్లు జాయింట్ చేసి డబుల్ బెడ్రూమ్ చేసి ఇవ్వాలి. నీళ్ళు కావాలి, ఈ సీదారం లేకుండా ఎవరినన్నా పెట్టి చేపియండి. ఇక్కడ మాకు పని లేదన్న, పని ఆధారం లేదు లేడీస్కి. చాలా వరకు పని కూడా కావాలి. ఇప్పుడు కేసీఆర్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తుండు, మాకైతే ఒక్క రూమ్ అయితే సరే పోవటం లేదు. రాజశేఖర్ రెడ్డి కట్టిన వేస్ట్, చాలా కష్టంగా అది ఎట్లా ఇరుకుగా ఉంటున్నాం మేమైతే. ఒక్కరు రాలేరు, చుట్టం ఒక్కరు రాలేరు ఇంటికి, అట్లా ఉన్నది. ఇప్పుడు మీ కాలనీకి అంటే ఇప్పుడు ఉన్న జనాభా వారికి పెద్ద అనే వాళ్ళు ఎవరు ఉన్నారంటే, గ్రామ పెద్ద అని చెప్పేసి కాలనీ పెద్ద ఎవరైనా ఉన్నారు? అట్లా కాలనీ పెద్ద అంటే ఏజెంట్ అంటే ఆయన ఒక ఆయన ఉండు, రవి అంటే ఆయన
ఉంటాడు కానీ ఆయన అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తాడు ప్రెసిడెంట్ అంటే ఆయన ఇంకా ఆయన వస్తే మీరు ఫైనల్గా అంటే ఇప్పుడు మీ బాధల గురించి చెప్తారు, మీరు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? మేము గవర్నమెంట్ నుంచి డబుల్ బెడ్రూమ్ చేయాలి, వాటర్ కావాలి, మాకు కరెంట్ కావాలి, మాకు లేడీస్కు కొంచెం పని కావాలి, ఇదంతా నీట్గా చేయాలి, అది మేము కోరుకునేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ మండలాలను ప్రకటిస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఇప్పుడు మనం చూస్తున్న ఈ JNURM కాలనీని కూడా వెనుకబడ్డ ప్రాంతంగా ప్రకటిస్తే బాగుంటుందని విమర్శకులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నగరానికి ఆనుకుని ఉన్న JNURM రాజీవ్ గృహకల్ప వీకర్ సెక్షన్ లాంటి కాలనీలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలా చేయని పక్షంలో గత ప్రభుత్వాలకు పాలకులకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్న బాధలన్నీ కూడా మనం వినడం జరిగింది. నీరు వాళ్ళకు కావాల్సింది ప్రభుత్వం నుంచి మాకు తాగడానికి నీళ్లు కావాలి, ఉండడానికి ఇల్లు అయితే ఉంది కానీ సింగిల్ బెడ్రూమే ఉంది, అది కూడా సరిపోవట్లేదు, అవి కూడా కూలిపోయే శిథిలంలో ఉన్నాయి. కాబట్టి మాకు వాటిని కూడా కొంచెం సరిచేయాలి. అదేవిధంగా మాకు కరెంటు సౌకర్యాలు, కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ప్రభుత్వం అవి మాకు కల్పిస్తే చాలు అని వాళ్ళు వేడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ పరిస్థితి అంతా కూడా అన్నమో ప్రభు అన్న లాగా ఉంది. ఏదో అంటే జనానికి మేము పేరుకైతే ఒక సొంత ఇల్లు ఉంది అన్న సంతోషం అయితే మాలో ఉంది, కానీ ఆ సంతోషం ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆ సంతోషం మాకు ఎంతవరకు నిలవలేకపోతుందని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. ప్రత్యేకంగా మనం కూడా చూస్తున్నాం ఇప్పటికీ అంటే ఈవెన్ కరెంటు కూడా లేని ఏరియా ఏదైతే ఉంది, నీళ్లు లేని ఏరియా అయితే ఉందంటే ఈ రోజు కూడా అవి ఉన్నాయి అనడానికి మనం చూస్తున్న ఏరియా ఒక ప్రత్యక్ష నిదర్శనం అని కూడా మనం చెప్పచ్చు. ఇప్పటికీ ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్ళి కరెంట్ లేక కొండ్లు తగిలించుకొని అంటే ఇప్పుడు GHMC నుండి వెళ్ళి కనీసం తాగడానికి నీళ్లు కూడా వాళ్ళు అందించలేకపోతున్నారు. వాళ్ళంతా కూలి పని చేసుకొని జీవనాధారం సాగించే జనాలంతా కూడా కనీసం రోజుకు ఒక 15 రూపాయల తాగునీరు కొనుక్కొని అదేవిధంగా 100 రూపాయలు పెట్టి ఒక డ్రమ్ము నింపుకొని ఆ డ్రమ్ముని వాళ్ళు 15 రోజులు 20 రోజుల వరకు వాళ్ళు వాడుతున్నారంటే ఎంత దుర్భర స్థితిలో ఉందో వీళ్ళని చూస్తే మనం అక్కడ ఈ పరిస్థితులు చూస్తే మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా చూసినట్టయితే వాళ్ళకు బస్ సౌకర్యాలు, రవాణా సౌకర్యం కూడా ఏం లేదని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మహిళలైనా సరే, వృద్ధులైనా సరే, ఎవరైనా సరే, ఒకవేళ ఇద్దరికి ముగ్గురికి బండ్లు ఉంటే వాళ్ళ బండ్ల మీద వెళ్తున్నారు తప్ప వాళ్ళు ఈ లిఫ్ట్ ఇస్తే అక్కడి వరకు వెళ్ళడం, లేదంటే ఇక్కడ నుంచి కనీసం 4 కిలోమీటర్ల ద్వారా వాళ్ళు నడవాల్సి వస్తున్న దుస్థితి వాళ్ళకు ఏర్పడుతుంది. అంటే అదేవిధంగా మహిళలకు కూడా ఏ విధమైన జీవన ఉపాధి లేదని చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్టంటే ఇక్కడ పేరుకు చూసినట్టయితే ఒక స్కూల్ అయితే కట్టడం జరిగింది అంటున్నారు, కానీ ఇంతవరకు ఆ స్కూల్ ఓపెన్ అయింది లేదు, దాన్ని రిపేర్ కూడా అని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు ఇవన్నీ కూడా సకాలంలో నిర్మించి మేము అంటే జనాలు మా ప్రభుత్వం మమ్మల్ని కూడా తొందరగా గుర్తిస్తే బాగుంటుంది, మాకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇస్తే బాగుంటుంది, మేము ఎక్కువ కోరుకోవట్లేదు, మాకు కనీస సదుపాయాలు ఉంటే చాలు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు జరగడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రవితో రంజిత్, చూస్తూనే ఉండండి V3 న్యూస్.